2:30 AM in the morning. మేము ఆల్రెడీ లేసేసాం, ఐషానికి రెడీ కూడా చేసేసాం. ఒక్క గుడ్ థింగ్ తనైతే పాపం ఎప్పుడు లేపినా ముందు రోజే చెప్పి ఇట్లా మనం వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడు లేపినా లేస్తుంది. లేసేసి రెడీ అయింది. అండ్ ఇంకా నేను కూడా కొంచెం షార్ చేసేసి రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఇండియాలో మనము ఎన్ని రోజులు ఉన్నా 1 month కాదు 6 months ఉన్నా కూడా వెళ్ళే రోజు మనకు అంతే దిగులు అంతే బాధ అనిపిస్తుంది కదా. సో నాకు అలాగే ఉంది. అండ్ ఇంకా స్వాతి విష్ణు కూడా లేసేసి నాకు కాఫీ అట్లా చేసొచ్చి బొట్టు పెట్టి బాయ్ వదినా అని చెప్పేస్తున్నారు. ఐషు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎయిర్పోర్ట్ నుంచి లండన్ టు లండన్ నుంచి దోమన్నా లండన్ టు నాష్విల్. పద. ఆల్రెడీ ఇట్లా మనం వచ్చేస్తూ ఉంటే పేరెంట్స్ అందరూ కూడా డల్ అయిపోతారు కదా. సో మా ఇంట్లో కూడా అలాగే ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఐషాని మా తమ్ముడికి చిన్న పట్టుకొని, చిన్న నేను వెళ్ళిపోతున్నా కదా, నువ్వు నన్ను మిస్ అవుతావా అని అడిగింది. అసలు వాడికైతే పాపం చాలా ఫీల్ అయ్యాడు. ఇంకా ఐషు నువ్వేం చేస్తున్నావు? ట్యాబ్ రావడం లేదు కదా కన్నమ్మ, నువ్వు పెయింటింగ్ చేసుకుంటున్నావు. స్లో ఫ్లైట్లోకి ఎక్కేసాక నేను ట్యాబ్ ఓపెన్ చేస్తే దానికి ఏదో పాస్వర్డ్ ఇష్యూ ఉంది, అది వర్క్ అవ్వలేదు. ఆఫ్లైన్ డౌన్లోడ్స్ కూడా వర్క్ అవ్వడం లేదు. నేను ఐషుకి చెప్పా, నాకు కంగారు వచ్చింది నాన్న, మనది వర్క్ అవ్వడం లేదమ్మా, ఇప్పుడు ట్యాబ్ ఏమీ ఉండదు, నువ్వు వాడేసుకోవాలి అని చెప్తే అసలు లక్కీగా తను ఒక్క మాట కూడా ఏం లేకుండా మంచిగా ఆడుకుంది. 99% ఆఫ్ మై ట్రావెల్ తనకు మంచిగా కోఆపరేట్ చేసింది. ఎక్కడ ఫుడ్ దగ్గర కానీ పడుకోవడానికి అయితే నేను అసలు ఏమీ చేయలేదు. అండ్ ఫ్లైట్లో చాలా మంది కిడ్స్ ఉన్నారు. ఎవ్రీ పేరెంట్ ఈజ్ ఆస్కింగ్ మీ, మీరు ఎలా చేశారు అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద టైం తను మంచిగానే ఉంటుంది. అండ్ ఆ రోజు స్టార్ట్స్ ఇంకా నా ఫేవరబుల్ ఉన్నాయి, అందుకే అస్సలు ఏమి చిన్న గోల కూడా చేయలేదు. నేను ఫ్లైట్ జర్నీ అయినా ఏది అయినా మేము ప్రతి ఒక్కటి తనకు చెప్తాము. మనం ఇలా వెళ్తున్నాము, ఇలా ఉంటుంది, నువ్వు ఇలా ఉండాలి, మనం అన్నీ నేను చెప్తాను. సో ఒక 3-4 days బిఫోర్ ట్రావెల్ ముందు నుంచే మేము తనకి చెప్తూ వస్తున్నాము, నాన్న మనం వెళ్ళాలి నాన్న ఫ్లైట్లో, అమ్మ ఒక్కతే తీసుకెళ్తుంది, నువ్వు కొద్దిగా కోఆపరేట్ చేయాలి నాకు, అమ్మ దగ్గర ఆల్రెడీ చాలా లగేజ్ ఉంటుంది కదా, మళ్ళీ నిన్ను ఎత్తుకోవాలి అన్న, నువ్వు ఏడ్చినా కష్టం అవుతుంది అట్లా అని చెప్పి. ఐ థింక్ అది లక్కీగా వర్క్ అయింది మాకు ఈసారి. సో మేమైతే లండన్లో గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఐషాని స్ట్రాలర్ ఇంకా రాలేదు. నాకు జస్ట్ 2 hours ఉంది కనెక్టింగ్ ఫ్లైట్కి. ఫాస్ట్గా స్ట్రాలర్ వస్తే వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఇట్స్ ఓకే అబ్బా, మనం వెళ్ళిపోదాం, వాళ్ళే పట్టుకొస్తారు అని చెప్పి. మాకు ఇండియాలో అలాగే అయింది, రాలేదు, చాలా లేట్ అయింది. సో అందుకని చెప్పి తను ఏం కాదు మనం వెళ్ళిపోదాం వస్తుంది అంటుంది. అండ్ ఇది వచ్చేసి లండన్ టు నాష్విల్ ఫ్లైట్. ఫస్ట్ అయితే ప్రెట్జల్స్ సర్వ్ చేశారు, తను తింటుంది. సర్ప్రైజింగ్లీ నేను అనుకున్నాను అంత ఫుల్ క్రౌడ్ ఉండదేమో అన్న అజంప్షన్లో ఉన్నా నేను. అసలు ఫ్లైట్ ఫుల్, నాకు వెళ్ళేటప్పుడు అట్లనే ఉండే, వచ్చేటప్పుడు అట్లనే ఉండే, అసలు ఫుల్ ఫ్లైట్. అండ్ ఫుడ్ కూడా మరీ దారుణంగా లేదు. బికాస్ నేను రివ్యూస్ చూసాను, కొన్ని విన్నాను, చాలా హారిబుల్ ఉంటుంది బ్రిటిష్ ఎయిర్వేస్ ఫుడ్ అని చెప్పి. ఓకే మేనేజబుల్, అంత హారిబుల్ అయితే నాకు అనిపించలేదు మరి సరే. సోనీ అను ఐషాని ఒక 30 minutesలో ల్యాండ్ అవుతారు. నేను ఇంకా బయలుదేరుతాను ఎయిర్పోర్ట్కి. బట్ ఈ లోపు మొత్తం క్లీన్ చేసేసాను నేను. మీకు గుర్తుందో లేదో, లాఫ్ట్ ఏ పరిస్థితిలో ఉండేనో వెళ్ళే అప్పుడు వాళ్ళు. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అది న్యూ కిచెన్ ఐషు కోసం తీసుకున్నా, ఫిక్స్ చేసేదానికి చూపించా, తను చాలా ఎక్సైట్ అయింది. ఐకియాలో తీసుకున్నా. ఫిక్సింగ్ దాదాపు ఒక 1 hour పట్టినట్టుంది, బట్ ఇట్ వాజ్ వర్తీ. చాలా బాగుంది అది. అండ్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ టు, అరౌండ్ లైక్ 130-140 అయినట్లుంది. అట్ ద సేమ్ టైమ్ ఐషు నన్ను పనీర్ బిర్యానీ అడిగింది. లెట్ మీ షో యూ దట్ వన్ టు. నాట్ దట్ బ్యాడ్, నేను తిన్నాను. కొంచెం స్పైసెస్ తక్కువ చేయాలి కాబట్టి ఐషు కోసం మసాలా అదంతా కొంచెం లైట్ చేసా, బట్ నాట్ బ్యాడ్, మంచిగానే ఉండింది, తినొచ్చు. అండ్ దెన్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతాను నేను. వాళ్ళు ల్యాండ్ అయ్యారు, నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసా. సో ఆల్మోస్ట్ దేర్. నేను వెళ్ళి నాష్విల్ వచ్చేసాము, భరత్ వచ్చాడు. అమ్మా, యాక్చువల్గా అయితే తన క్యాబ్ కూడా వర్క్ అవ్వలేదు 21 hours. నాకు చాలా భయం అయింది అసలు ఎట్లుంటుందో ఏం చేస్తుందో అని. లక్కీలీ
తను చాలా అంటే చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. సో మంచిగా నా జర్నీ అయితే అయిపోయింది. బ్యాక్ టు రొటీన్ ఇంకా. అండ్ ఇక్కడ అయితే నాకు 4 బ్యాగ్స్ ఉన్నాయి కదా, అసలు చాలా హెవీ అయిపోయింది నాకు పుష్ చేయడానికి కూడా. అండ్ ఐషు స్ట్రాలర్ కూడా అండ్ బ్యాక్ ప్యాక్ అవన్నీ కూడా నేను ఐషుకి చెప్పాను, నాని అమ్మ ఈ బిగ్ది పుష్ చేస్తుంది, నువ్వు నీ స్ట్రాలర్ పుష్ చేయి ఎల్సాన్ పెట్టుకొని అని చెప్పి తను ఓకే చెప్పింది. మేమిద్దరం మెల్లగా వస్తుంటే పక్కనే ఉన్న అమెరికన్స్ ఇట్లా వాళ్ళు మా ఫ్లైట్లోనే వచ్చారు. సో వాళ్ళు చెప్పారు ఇట్స్ ఓకే యూ డోంట్ వరీ అని చెప్పి ఐషుని వాళ్ళ స్ట్రాలర్లో కూర్చోబెట్టేసి మేము పుష్ చేసుకుంటూ వస్తాము ఏం కాదు అని చెప్పి వాళ్ళిద్దరు బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని తను ఐషుని పుష్ చేసుకుంటూ వచ్చింది. నాకు కొంచెం మంచిగా అనిపించింది. చాలా దూరమే ఉంది పాపం తను నడవాలి అన్నా కూడా, బట్ ఇట్స్ ఓకే అనుకుంటూ మేము వస్తూ ఉన్నాము. లక్కీగా మాకు అది అట్లా అయిపోయింది అక్కడ. నీకు మంచిగా హ్యాపీ అనిపించిందా నాన్నని చూసి? మంత్ అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేనైతే అసలు ఏమి ఫ్లైట్లో వ్లాగ్ కూడా అట్లా ఏమీ చేయలేదు ఈసారి అయితే. సంహవ్ నాకు చాలా ఎప్పుడు నాకు అట్లనే అనిపిస్తుంది ఇండియా నుంచి వచ్చినప్పుడు, బట్ ఈసారి ఇంకా ఎక్కువ అనిపించింది, చాలా మిస్ అయ్యా అని చెప్పి. ఏమో ఐషాని మాత్రం హాఫ్ ద జర్నీ వరకు చెప్పింది నేను మిస్ అయ్యా, మామని మిస్ అయ్యా, పెద్ద మామని మిస్ అయ్యా, అమ్మమ్మ అత్త అని చెప్పి. తర్వాత ఇంకా మళ్ళీ సేమ్ తనకు ఆ ఎక్సైట్మెంట్ ఉండి నాన్నని మీట్ అవుతా, నాన్న నా కోసం అది తీసుకొచ్చాడు ఇది తీసుకొచ్చాడు అని చెప్పి. కార్ సీట్ లో కూర్చుంటావు కదా, ఇప్పుడు పెట్టుకోవాలి కదా సీట్ బెల్ట్, లేకపోతే ఎట్లా? ఇండియాలో మంచిగా రాజమ్మ మీద కూర్చొని తిరిగావు మొత్తము. అయ్యో నాని ఇంటికి వెళ్ళాక స్నానం పోయిందా? ఐషు ఇప్పుడు గ్లాసెస్ ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకు గరాజ్ లో సన్నీ ఉందా? ఓకే. ఇంటికి వచ్చేసాము. ఐషాని కార్లోనే నిద్రపోతుంది పాపం, చాలా అన్ఈవెన్ స్లీప్ అయింది తనకి. నాని లేచావా? లేచేసావా? భరత్ మా కోసం ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా ఏదో నాదేదో పాత వీడియో చేసి పనీర్ బిర్యానీ చేసి పెట్టాడంట మా కోసం. సో ఫ్రెష్ అప్ అయ్యి తినేయాలి. మళ్ళీ వచ్చాక పని ఏం ఉండకూడదని మొత్తం అంతా క్లీనింగ్ అంతా చేపిచ్చేసి తను చేయాల్సినవంతా చేసేసి, చాలా లాండ్రీ ఉండే ఆ లాండ్రీ మొత్తం చేసి మొత్తం ఫోల్డ్ చేసేసి అన్నీ పెట్టేశాడంట చెప్తున్నాడు. సో ఇది వీకెండ్ వచ్చాక ఫుల్గా రెస్ట్ తీసుకో, అసలు ఇంకేం వర్క్ లేదు, నేను మొత్తం చేసేసాను, నువ్వు జస్ట్ మంచిగా ఈ 2 days బాగా రిలాక్స్ అయ్యి మళ్ళీ మండేకి మంచిగా బౌన్స్ బ్యాక్ అయిపోవచ్చు అని చెప్పి. సపోర్టింగ్ పార్ట్నర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. నేను ఏం చేసిన ప్రతి దాంట్లో అసలు నేను ఏం చేసినా భరత్ బాగా సపోర్ట్ చేస్తాడు. అసలు ఒక్కొక్కసారి ఇంకా నేను అబ్బా నాకు ఓపిక లేదు, నేను ఇది చేయను, నేను అది చేయను, ఇప్పుడు ఏం చేస్తా అన్నా కూడా అట్లా కాదు నువ్వు మంచిగా చెయ్యి అది చేయని చెప్తాడు. అండ్ ఇంకా అసలు ఏదైనా ఇన్స్టాగ్రామ్కి కోసం కానీ నేను రీల్స్ చేసిన ఫొటోస్ తీసుకున్నా నేనే నేను ఈ ఫోటో దిగను ఆ ఫోటో దిగనట్లు చెప్తుంటే నా కోసం తన అన్ని ఫోటో పోజెస్ కూడా తీసి పెడతాడు. ఇట్లా దిగు సోనీ మంచిగా ఉంటుంది, లేకపోతే ఇది కొనుక్కో ఇది చెయ్యి అని చెప్పి. అండ్ కమింగ్ టు ద షాపింగ్ కూడా నేను ఆల్మోస్ట్ కొంచెం ఒకలాంటి ఒక సార్ట్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడతా. తనైతే మాత్రం అన్ని వెతికి ప్రజెంట్ ఫ్యాషన్స్ ఇవి వేసుకో, ఇది బాగుంటుంది, నీకు ఇది తీసుకో, ఇది బాగుంటుంది, నా కోసం ఎంత షాపింగ్ చేస్తాడో తను. నేనే తక్కువ, అసలు నా కోసం నేను చాలా తక్కువ షాపింగ్ చేసుకుంటా, అసలు తన కోసం కూడా చేసుకోడు. మోస్ట్లీ భరత్ నా కోసం బాగా షాప్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఐషు కోసం కూడా చేస్తున్నాడు, తన కోసం కూడా చాలా ఏవో కొన్నాడు, అన్ని కొని సెట్ చేసి పెట్టాడు. వెళ్ళి లాఫ్ట్లో చూడాలి ఐషానికి సర్ప్రైజ్ అని చెప్పి. నీకు తెలుసా ఏం కొన్నాడు నాన్న? నాన్న కోసం లాఫ్ట్ మొత్తం కూడా సర్వీస్ పెట్టాడు. నీ కిచెన్ చూసావా? నచ్చిందా నీకు? ఏదైనా కుక్ చేస్తావు దాంట్లో? ఏం కుక్ చేస్తావు? దానికి చాలా హ్యాపీనెస్ వచ్చింది. సో నేను ఎప్పుడు ఇట్లా వెకేషన్కి అట్లా వెళ్ళి వచ్చినా ఏవో తీసుకొచ్చి పెడతాడు నా కోసం. బాడీ వాషెస్, మాయిశ్చరైజర్, కొత్త బ్రష్,
నాకు అదొక పిచ్చి ఉంటుంది. కొత్త బ్రష్, కొత్త లూఫా, అట్లా కొత్త టవల్ అట్లా. సో అన్ని మళ్ళీ కొత్తవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. నేను అవి చేస్తున్నా. ఏంటిది అది అంటే? అంటే 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 ఉప్మా చేస్తున్నావా? అవును. నా తల్లే సూపర్ రా. నాన్నకు ఉప్మా ఇష్టం, చేసి పెట్టు. మైక్రోవేవ్ లో ఏదో ఉన్నట్లున్నాయి. పాలు పెట్టావా ఇందాక? అవును. ఆ, ఇంట్లో పాలు పెట్టేస్తా మంచిగా చేసి సరే. చేసి ఇది మంచిగా రా. నువ్వు దీనికంటే స్లైమ్ అయ్యింది. అయ్యో అది సరే నాన్న. చేశానమ్మా, స్నానం చేసా, బ్రష్ చేసా, భరత్ బిర్యానీ చేశాడు, తింటున్నా. మంచిగా చేశాడు. సో ఈమా నేను ఇద్దరం జట్లాకి బ్యాటిల్ చేస్తున్నాం. అట్లీస్ట్ నేను బెటర్ 9 o'clock పడుకుని 3 o'clock లేసా. నువ్వు ఎప్పుడు పడుకున్నావు? 10:30 పడుకుందా? 11 అయింది. 11 o'clock పడుకొని తను కూడా 3 o'clock లేసేసింది. సో ఎలాగూ లేసాం కదా అని చెప్పి నాకు కూడా నిద్ర రావడం లేదు. జస్ట్ అట్లా బెడ్ మీద పడుకొని దొరకడం ఎందుకు అని చెప్పి నా లగేజ్ మొత్తం అన్ప్యాక్ చేసేసి సర్దేద్దాము. వీకెండ్ అట్లీస్ట్ సాటర్డే వర్క్ మొత్తం చేసేసుకుంటే సండే కొంచెం రెస్ట్ తీసుకొని మండేకి మంచిగా స్టార్ట్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడైతే నేను నా లగేజ్ మొత్తం అన్ప్యాక్ చేసేస్తున్నా. ఈ శారీ బ్యాగ్స్ అయితే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్ శారీ బ్యాగ్స్ మంచిగా ఇక్కడ తెలిసిపోతుంది మనకు ఏ శారీ ఉందని చెప్పి. మెష్ కూడా ఉంది. సో కొద్దిగా నీట్గా ఉంటాయి కదా అని చెప్పి ఒక ప్యాక్లో అరౌండ్ 15 or plus వస్తాయి అనుకుంటా. నా దగ్గర ఉన్న శారీస్కి సరిపోతాయి. సో ఇవన్నీ దానికి ఆర్గనైజ్ చేసేసుకుంటా. ఆ బట్టలన్నీ ప్యాక్ చేసేసుకో. ప్యాక్ కాదు నాన్న, అన్ప్యాక్ చేద్దాం. ఇంకా మొత్తం చేసే అంతా ఫినిష్ అవ్వాలి. ఈ మిగతా కూడా చేస్తానన్న. ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ అన్ని? చాలా బాగున్నాయి. చాలా చిన్నగా ఉంది. రొట్టెలు పెద్దగా ఉన్నవి తీసుకుంటా. ఇష్టం కానీ చాలా చిన్నగా ఉన్నాయి. బట్టలు షాప్ చేసేటప్పుడు ఎంత బాగుంటుందో. ఈ లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు వచ్చి అన్ప్యాక్ చేసుకునేటప్పుడు అనిపిస్తుంది అబ్బా అని చెప్పి. నాకు మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది, ఇది అందరికీ అనిపిస్తుంది. మామ్స్ కొనాలి 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 అనుకుంటాం. మనకు మంచి మంచి పట్లంగాలు మంచి డిజైన్ అయితే తర్వాత నాకు మళ్ళీ అనిపిస్తుంది తొందరగా అవుట్గ్రో అయిపోతారు కదా. కొని వేసాక అనిపిస్తుంది తొందరగా అవుట్గ్రో అయిపోతుంది ఐషాని. ఈసారి కొనేటప్పుడు కొద్దిగా చూసుకొని కొనాలి అని చెప్పి మళ్ళీ మామూలు షాపింగ్కి వెళ్ళినప్పుడు అమ్మో అమ్మో నా బిడ్డ కొనాలి అని చెప్పి కొనేస్తాను నేను. మేబీ అది అందరి మదర్స్కి ఉండేది అనుకుంటా. యూజువల్లీ ఇట్లా మనకు ఏదైనా ఒకరు ఆపుకుంటాం కదా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి. సో నాకు ఐషానికి షాపింగ్కి వచ్చేసే వరకు భరత్ ఏం చెప్పాడు, కొనుక్కోండి ఇంకా మంచిగా కొనుక్కోండి ఇంకా మంచిగా కొనుక్కోండి అంటాడు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నువ్వు చెప్పు స్టాప్ చేయి ఇట్లా మరి నేను షాప్ చేసేటప్పుడు అని చెప్పి. ప్రస్తుతానికి ఐషాని అక్కడ అలిగి భరత్ వెనకాల నిల్చొని ఉంది. సరేనా? ఎందుకు అలిగావు నువ్వు ఇప్పుడు? ఎందుకు అలిగావు నాన్న? ఏమైందమ్మా? ఓకే నువ్వు ఆడుకుంటున్నావు అదేనా? ఏమైందిరా? నా కూతురు ఈ మధ్య అసలు నిమిషానికి అసలు ఒక రోజులో 100 సార్లు అలుగుతున్నట్టుంది. ఇండియాకి వెళ్ళక ముందు ఈ అలుగుడు ఇంత ఎక్కువ లేదు. అసలు వాళ్ళు అబ్బా అబ్బా అమ్మ అమ్మ అలిగావా అలిగావా అని చెప్పి చూడు కూడా. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ వేసినప్పుడు నేను మంచిగా మీకు వ్లాగ్స్లో కానీ ఇన్స్టా రీల్స్లో అన్నిట్లో కూడా పోస్ట్ చేస్తాను. చాలా మంచిగా అనిపించింది ఈసారి షాపింగ్ అయితే. నాకు చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా. ఐషుకి చాలా అంటే చాలా బాగా కుదిరాయి. అసలు తనకి బాగా ఇష్టం అసలు. అమ్మ పట్టులంగా అని చెప్పి చాలా అడిగి. అవును బంగారు. దసరా వస్తుంది కదా, దసరాకి ఇస్తాం సరేనా? దసరా ఎవరి బర్త్డేనా? అమ్మవారి బర్త్డే. ఇది కూడా ఎంత బాగుంది కదా అసలు. సో ఈ బ్యాగ్ ఐషానికి తన పట్లంగాలు పట్టు గౌన్స్ అన్నిట్లో క్యాన్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 3 సరిపోయాయి. శారీస్ అయితే అట్లీస్ట్ 6-7 పట్టు శారీస్ వచ్చేస్తాయి దీంట్లో. నేను చాలా మార్నింగే లేసా, జెట్ లాగ్ ఉంటుంది కదా. అండ్ ఐషు ఇస్ నాట్ ఏ బ్రేక్ఫాస్ట్ పర్సన్, తింటది చాలా తక్కువ తనకి. బట్ స్పినాచ్ కూర అంటే చాలా ఇష్టం అని చెప్పి
తనకి స్పినాచ్ కూర చేసేసి ఇంకా నేను కాఫీ కలిపేసుకొని తాగుతూ ఉన్నా. సరే తెస్తా ఉన్నా. స్టిల్ ఇంకా మా జెట్ లాగ్ అలాగని కంటిన్యూ అవుతుంది. దాని అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని నేను మార్నింగే లేసేసి మంచిగా కుకింగ్ అంతా చేసేసి, బికాస్ ఐషాని స్కూల్కి వెళ్ళదు ఒక 10+ days, బికాస్ తనకు జెట్ లాగ్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళిన కష్టం అవుతుంది కదా, అందుకే తనని పంపడం లేదు. అండ్ ఆఫీస్ స్టార్ట్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పి మొత్తం కుకింగ్ అంతా చేసేసి నా కోసం నేను మంచిగా ఫిల్టర్ కాఫీ చేసుకొని, అండ్ టైం మాకు 6 అవుతుంది. స్టిల్ చాలా పెండింగ్ థింగ్స్ ఉంటాయి కదా, ఈమెయిల్స్ చెక్ చేసుకోవడము, అవన్నీ అందరికీ రిప్లై చేయడము, అట్లా చాలా ఉంటాయి కదా. సో అదంతా చేసేద్దాం అని చెప్పి ఎర్లీగా కరెక్ట్ అయ్యా. సో ఫ్లైట్ ఫుడ్ కొంచెం నా స్టమక్ మీద, ఐషు స్టమక్ మీద చాలా హార్డ్గా పనిచేసింది. మా ఇద్దరికి కొద్దిగా బ్లోటింగ్ అదంతా కూడా వచ్చింది. తను కూడా టమ్మీ పెయిన్ అని చెప్పి చెప్తూ ఉంది. అందుకే నేను కొద్దిగా సోంపు, జీలకర్ర, తర్వాత ధనియాలు అది వేసి వాటర్ చేసుకుంటున్నా. యూజువల్గా నాకు ఎప్పుడైనా అట్లా అనిపించినప్పుడు ఈ వాటర్ చేసుకొని తాగితే మంచిగా అయిపోతుంది. దానికి కొంచెం నాకు కొంచెం అని చెప్పి చేసుకుంటున్నది. నానా నువ్వు ప్రూన్ జ్యూస్ తాగుతావా? ఆమెకి ఏ దానికి ఏమి మెడిసిన్స్ వేసుకోవాలా లేకపోతే ఏం తాగాలో కూడా తెలిసిపోయింది. దానికి 3 years వెల్నెస్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది సరిగ్గా ఫుడ్ తినడం లేదు అంటే మేబీ ఏ రీజన్ ఆఫ్ కాన్స్టిపేషన్ అని చెప్పి. అట్లా మేము చెప్పాం లేదు, తను ఇట్లా వాష్రూమ్ యూసేజ్ అదంతా కూడా మంచిగా ఉంటుంది అన్నా కూడా డాక్టర్ చెప్పింది తనకి టమ్మీ చెక్ చేసి లేదు తనకి కాన్స్టిపేషన్ ఉంది, ట్రై గివింగ్ ప్రూన్ జ్యూస్ అని చెప్పి. సో ఆమె అప్పటి నుంచి టమ్మీ పెయిన్ ఎప్పుడు వచ్చినా ఆమె మాకే చెప్తుంది ఇంట్లో ప్రూన్ జ్యూస్ లేదు తీసుకురండి అయిపోయింది అని చెప్పి. ఇప్పుడు నేను స్టమక్ పెయిన్ అంటే అదే ప్రూన్ జ్యూస్ చెప్తుంది, తెచ్చుకుందాంలే. తనకి కొద్దిగా కోల్డ్ వచ్చింది, బాగా ఇండియాలో ఐస్ క్రీమ్స్ తిని 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 ఇక్కడికి వచ్చాక భరత్కి చెప్తుంది వాళ్ళే చిన్న వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు బాగా ఐస్ క్రీమ్స్ పెట్టారు నాకు అని చెప్పి రోజు తిని వాళ్ళని అడిగి కొనిచ్చుకొని ఇప్పుడు వచ్చాము ఇలా చెప్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడైతే మేము డిన్నర్ పెసలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ నా బాడీ కూడా నాకు చెప్పింది ఇంకా నీ వెకేషన్ అయిపోయింది, ఫుడ్ కూడా తగ్గించాలి, మామూలుగా తినాలి, బ్యాక్ టు రొటీన్ రావాలి అని చెప్పి అందుకే పెసలు చేసేసుకొని తింటున్నాను. అండ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసా. టైం అరౌండ్ 6 అట్లా అవుతుంది. ఇంకా నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది, ఐషానికి కూడా బాగా నిద్ర వస్తుంది, పడిపోతుంది, తూలుతుంది. నేను కూడా డిన్నర్ ఫినిష్ చేసేసి పడుకుంటా. And that's all from my today's video. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. Bye bye.